ప్రపంచంలోనే ఎత్తైన శ్రీరాముడి విగ్రహావిష్కరణ చేసిన ప్రధాని భారత్ అద్భుత సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతుందన్న మోడీ. ఖరారైన సీఎం రేవంత్ జిల్లాల టూర్. డిసెంబర్ 1 నుంచి 6 వరకు వివిధ ప్రాంతాల్లో పర్యటన. దేశ ఆర్థిక ప్రగతికి ఏపీ వెన్నుముగ్గా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు. 5 ఏళ్లు సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు వినతి. రెండో దశ ల్యాండ్ పూలింగ్ కు ఏపీ కేబినెట్ ఆమోదం. 16,675 ఎకరాల భూసేకరణకు సిఆర్డీఏ అనుమతి. అమరావతిలో 15 బ్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన. పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దీక్షా దివాస్ పేరుతో సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ. మజ్లిస్ కు లబ్ధి చేకూర్చేందుకే మున్సిపాలిటీల విలీనం. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తున్నామన్న బీజేపీ చీఫ్ రామచంద్రరావు. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. విమానంలో ఇరుముడిని తీసుకువెళ్లేందుకు అనుమతి. తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన నిర్ణయం. జీవో నంబర్ 46పై స్టే విధించేందుకు నిరాకరణ. హైడ్రా కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం. డిసెంబర్ 5న హాజరు కాకపోతే వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న మరో తుఫాన్. కోస్తా రాయలసీమ ప్రాంతాలకు భారీ వర్ష సూచన. ఏపీలో కొత్తగా మరో 3 జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు. ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన సర్కార్. పిన్నెల్లి సోదరులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు. జంట హత్య కేసులో బెయిల్ రద్దు. 2 వారాల్లో సరెండర్ కావాలని ఆదేశం. అల్లూరు జిల్లాలో గంజాయి కలకలం. 760 కిలోల గంజాయి సీజ్. 5గురు అరెస్ట్. ట్రేడింగ్ పేరుతో భద్రాచలంలో భారీ సైబర్ మోసం. ఒక వ్యక్తి నుంచి విడతల వారీగా 1,48,00,000 కాజేసిన కేటిగాళ్లు. ఆయుధాల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన. జనవరి 1న ఆయుధాలు వదిలి లొంగిపోతామని లేఖ విడుదల. ఢిల్లీలో తీవ్రమైన కాలుష్యానికి ప్రజల ఉక్కిరి బిక్కిరి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 80% మంది పౌరులు. దివ్యాంగులను కించపరిస్తే కఠినంగా శిక్షించేలా చట్టం తేవాలి. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. డిసెంబర్ 4న భారత్కు రష్యా అధ్యక్షుడు. ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్న శ్రీలంకను అతలాకుతలం చేస్తున్న దిద్వా తుఫాన్. 56 మందికి పైగా మృతి. ఇంకా వరదలోనే ప్రజలు. రెడ్ అలర్ట్ జారీ. బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి మరో షాక్. మరో 3 అవినీతి కేసులో షేక్ హసీనాను దోషిగా తేల్చిన ఢాకా కోర్టు. వైట్ హౌస్ కాల్పులపై ట్రంప్ రియాక్షన్. థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను పూర్తిగా నిలిపివేస్తామని ప్రకటన. థాయిలాండ్లో వరదల బీభత్సం. 158 మంది మృతి. నీట మునిగిన 3 ప్రధాన నగరాలు. చైనాలో ఘోర రైలు ప్రమాదం. కార్మికులపై దూసుకువెళ్లిన రైలు. 11 మంది మృతి. హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 128కి చేరిన మృతుల సంఖ్య. పాలిస్టరైన్ బోర్డుల వల్లే మంటల తీవ్రత పెరిగిందని అధికారులు వెల్లడి.